ఇక్కడ ఏమి ఇచ్చాడు లాస్ట్ వీడియోలో మనకి ఇలాగా ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ మనకు డైరెక్ట్ ఇవ్వకుండా 1 సెంటీమీటర్ ఆన్ మ్యాప్ అని 40 మీటర్స్ యాక్చువల్ లెంత్ అని అలా ఇచ్చాడు. మనం ఆర్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏంటి డైరెక్ట్ ఇచ్చేసాడు ఆర్ఎఫ్ 1/40 1:40 అంటే 1/40 టు రీడ్ మీటర్స్ డెసిమీటర్స్ అండ్ సెంటీమీటర్స్. ఓకే, అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్ అప్ టు 6 మీటర్స్. అప్ టు 6 మీటర్స్ అంటే దీని మీనింగ్ ఏంటిది? 6 మీటర్స్ అన్నది మ్యాక్సిమం లెంత్. అప్ టు 6 మీటర్స్ అని కానీ మ్యాక్సిమం లెంత్ అని కానీ ఇస్తే అదే మ్యాక్సిమం లెంత్ కానీ తీసుకోవాలి 6 మీటర్స్. ఇప్పుడు మార్క్ 4.76 మీటర్స్ ఆన్ ఇట్ అన్నాడు. ఇది స్కేల్ డ్రా చేసిన తర్వాత ఈ లెంత్ని మనం మార్క్ చేయాలి. సో ఫస్ట్ స్కేల్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఆర్ఎఫ్ వచ్చింది, మ్యాక్సిమం లెంత్ ఉంది. మనకి లెంత్ ఆఫ్ స్కేల్ ఎలా వస్తుంది? ఆర్ఎఫ్ ఇంటూ మ్యాక్సిమం లెంత్. ఆర్ఎఫ్ ఎంత? 1/40. మ్యాక్సిమం లెంత్ ఎంత? 6 మీటర్స్. 1 మీటర్ అంటే ఎంత? 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. సో ప్రతిదీ సెంటీమీటర్స్లోకి మార్చేసుకోండి. ఏదైనా సరే, ఏ ప్రాబ్లంలో అయినా సరే. ఇక్కడ 0, ఇక్కడ 0. నెక్స్ట్ ఇది 2 టైమ్స్, ఇది 5 టైమ్స్, ఇది 2, ఇది 3 టైమ్స్. 3 5 15 సెంటీమీటర్స్. ఇది స్కేల్ యొక్క లెంత్. అంటే మనం ఎలా స్కేల్ డ్రా చేస్తాం కదా, దీని యొక్క లెంత్ వచ్చింది మనకి 15 సెంటీమీటర్స్ అని. ఈ హైట్ ఎంత తీసుకోవాలి? 4 సెంటీమీటర్స్ తీసుకోండి డయాగ్నల్ స్కేల్కి. ఓకేనా? డయాగ్నల్ స్కేల్కి 4 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇక్కడ ఏమన్నాడు? అప్ టు 6 మీటర్స్. ఇది 10 లోపు ఉంది. సో దీన్ని జస్ట్ 6 పార్ట్స్ చేయండి. 1 2 3 4 5 6. ఓకే, అప్ టు 6 మీటర్స్ అన్నాడు. అంటే 10 లోపు ఉంటే డైరెక్ట్ ఇక్కడ ఎంత నెంబర్ ఉందో అన్ని పార్ట్స్. ఒకవేళ 10 అబవ్ ఉంటే ఎగ్జాక్ట్గా 10 ఉంటే అది మీ ఇష్టం. 5 5 తీసుకోండి. 10 20 వరకు 5 5 తీసుకోండి. అలాగా 20 30 అక్కడ వరకు 5 5 5 అలా తీసుకోండి. 30 దాటితే బై 10 వేసుకుని తీసుకోండి. అంటే ఒకవేళ 50 ఇచ్చాడు, 50/10 5 ఈక్వల్ పార్ట్స్. ఒకవేళ 30 ఇచ్చాడు అంటే అప్ టు 10 to 30 వరకు. 10 to 30 వరకు ఏమో బై 5 చేయండి. 5 చేసి ఎంత వస్తే అన్ని పార్ట్స్ తీసుకోండి. ఇక్కడ ఇచ్చిన లెంత్, ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకో, 30/5 వేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 6 పార్ట్స్ చేయండి అలాగా. ఓకేనా? ఒకవేళ 50 ఇచ్చాడు, 50 అంటే 50 అన్నది మళ్ళీ 5 వేస్తే ఎందుకు ఇక్కడ 5 ఇక్కడ 10 ఎందుకని అసలు ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు క్లారిటీగా రాస్తాను చూడండి. 0 to 10 మీటర్స్ అని ఇస్తే అంటే ఇక్కడ 0 అంటే 0 ఇప్పుడు 6 7 8 9 అప్ టు 10 వరకు ఇస్తే ఎన్ని ఇస్తే అన్ని తీసేసుకోండి. అక్కడ ఎంత నెంబర్ ఇస్తే అంత నెంబర్తో అన్ని ఈక్వల్ పార్ట్స్ చేయండి. ఒకవేళ 10 to 30 వరకు ఇక్కడ ఇస్తే ఇట్లు బై అంటే ఈ నెంబర్ ఇచ్చిన నెంబర్ బై 5 వేసుకోండి. అప్పుడు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ వస్తే అని రాయండి. 30 అండ్ అబోవ్ ఇస్తే పైన ఈ నెంబర్ బై 10 వేసుకోండి. అప్పుడు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ వస్తే అని చేయండి. ఓకేనా? అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీని డయాగ్నల్ స్కేల్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 15 సెంటీమీటర్స్తో ఇలా ఒక స్ట్రైట్ లైన్. ఫోర్ సెంటీమీటర్స్తో పైకి ఒక లైన్. ఇక్కడ కూడా 4 సెంటీమీటర్స్తో పైకి ఒక లైన్. దీన్ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేయాలి? 5 ఈక్వల్ పార్ట్స్. సో 5 ఈక్వల్ పార్ట్స్ కదా, 15/5 అంటే ఒక్కోటి 3 సెంటీమీటర్స్ రావాలి. ఒకవేళ మీకు ఇది ఎలా చేయాలో తెలియట్లేదు అనుకోండి, సింపుల్. ఇలా ఒకటి తీసుకుని ఒక లైన్ ఇంక్లినేషన్తో దీన్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేసి అలా 5 ఈక్వల్ పార్ట్స్ చేయండి. లేదు మనం ఈ 15 సెంటీమీటర్స్ని 5 ఈక్వల్ పార్ట్స్ చేయాలి కదా, సో 15/5 వేసుకోండి. 3 సెంటీమీటర్స్ వచ్చినాయి. సో ప్రతిదీ 3 సెంటీమీటర్స్ దగ్గర పాయింట్ పెట్టుకోండి. ఇలా చేసినా పర్లేదు, అలా చేసినా పర్లేదు. 3 6 9 12 15 అంతే. ఓకే, ఇక్కడ నుంచి 0 1 2 3 4. ఓకే,
సారీ మనం ఇక్కడ సిక్స్ ఈక్వల్ పార్ట్స్ చేయాలి, 5 కాదు 6. సో 15/6 వేసుకోవాలి. 15/6 అంటే 6 2 12 అండ్ 3 30, 2.5 తీసుకోవాలి. నేను ఎక్స్ట్రాగా తీసేసుకున్నాను. సో మీరు మాత్రం ఇక్కడ 2.5 పెట్టుకుని 6 ఈక్వల్ పార్ట్స్ చేయండి. నేను మళ్ళీ మార్చలేక కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను అంతే. సో ఇది 15 సెంటీమీటర్స్ అనుకోండి. 15 సెంటీమీటర్స్ని మనం 6 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. 1 2 3 4 5 6 అయిపోయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ది ఉంది కదా, దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. దీన్ని 10 ఈక్వల్ పార్ట్స్. ఒకవేళ మీకు 10 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలో తెలియట్లేదు అనుకోండి, జస్ట్ ఏం లేదు, దీన్ని ఇలా తీసుకుని ప్రతి పాయింట్ దగ్గర ఇలా 5 mm దగ్గర పాయింట్స్ పెట్టుకోండి ఇలాగా. అంటే సర్క్యులర్ అంటే కష్టం కదా, మరి ఎంత తక్కువ డిస్టెన్స్కి, అందుకని 5 mm ఇక్కడ పెట్టుకోండి. 1 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు లాస్ట్ది ఇది కలిపి ఇలా ప్రతి పాయింట్ని ఇలా కలపండి. ఓకే, డ్రాఫ్టర్ స్కేల్తోనే ఇలాంటి ఇంక్లినేషన్స్. సో ఇది 0 కదా, ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, 7, ఇది 8, ఇది 9, ఇది 10. ఓకే, ఇప్పుడు ఈ చివరి పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్స్ని ఒకటి ఇలా చివరికి కలపండి. ఇలా కలపండి, ఇలా ఈ డయాగ్నల్కి కలపాలి. ఈ డయాగ్నల్కి ఒక్కొక్క పాయింట్ని ఈ డయాగ్నల్కి ఫస్ట్ పాయింట్ని ఇలా కలపండి. ఇప్పుడు దీని యొక్క ఎగ్జాక్ట్ ఇంక్లినేషన్ ఇలా పెట్టుకుని ప్రతి పాయింట్ని కూడా అలాగే ఇలా ప్రతిదానికి పైకి ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. ఇదే ఇంక్లినేషన్ ఏం మార్చకుండా సేమ్ ఇక్కడ ఎంత అయితే ఇంక్లినేషన్ ఉందో అదే ఇంక్లినేషన్ ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇప్పుడు సేమ్ దీన్ని కూడా 10 ఈక్వల్ పార్ట్స్ చేయండి. దీన్ని కూడా సేమ్ ఇలా కన్స్ట్రక్ట్ చేసి 5 5 5 5 5 పెట్టుకుని ఇలా కలిపి 10 ఈక్వల్ పార్ట్స్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు దీన్ని ఇలాగా ఎక్స్టెండ్ చేయండి. ఇలా మొత్తం ఎక్స్టెండ్ చేయండి ఇలాగా. స్కేల్తో కొట్టండి ఇవన్నీ. సంథింగ్ ఇలా కలిపాం. ఇప్పుడు మనం ఏమన్నాడు 4.76 అన్నాడు. సో 4 ఇది 4. ఫస్ట్ 4 తీసుకోవాలి, తర్వాత 7 తీసుకోవాలి. 7 ఏమో ఇక్కడ తీసుకోవాలి. 7 ఇక్కడ, ఇది 6, ఇది 7. తర్వాత 7th లైన్ మీద 6th అంటే ఇది 10 కదా. 0 2 4 6 8 9 10. సో ఫస్ట్ 4.76 అన్నాడు. 4 ఏమో ఈ మెయిన్ దాని మీద, 7 ఏమో ఈ లైన్ మీద. ఇదేమో 6 కదా, ఇది 7th లైన్. సో 7th లైన్ మీద 6. సో ఇక్కడ 6 ఎక్కడ ఉంది, ఇక్కడ. సో ఈ పాయింట్ ఇలా పెట్టుకుని ఆ పైకి తీసుకుని ఇలా 4.76 అని రాయాలి. ఓకే, ఇక్కడ మనకి చెప్పాలన్నమాట. షో ఇక్కడ ఏమన్నాడు, రీడ్ మీటర్స్, డెసిమీటర్స్, సెంటీమీటర్స్ అన్నాడు. మొత్తం 3 అన్నాడు. సో ఫస్ట్ మీటర్ ఏమి ఇక్కడ రాయాలి. అలా 3 ఇస్తే దేనికన్నా సరే, ఏ క్వశ్చన్ కన్నా సరే 3 ఇచ్చాడు. మీటర్, డెసిమీటర్, సెంటీమీటర్. సో మీటర్ ఇక్కడ, సెంటీమీటర్ ఇక్కడ, డెసిమీటర్ ఇక్కడ, డెసిమీటర్ ఫస్ట్ మీటర్, తర్వాత డెసిమీటర్, ఇక్కడ సెంటీమీటర్ అని రాయాలి నీట్గా. అదే ఇలా 2 లైన్స్ కొట్టి రాస్తారు కదా, అలా రాయాలి. ఇక్కడ ఆర్ఎఫ్ ఎంత, ఆర్ఎఫ్ ఎంత ఇచ్చాడు, 1/40 అంటే 1/40 ఇలా రాసి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఇంపార్టెంట్. సో ఇదన్నమాట, ఇది డయాగ్నల్ స్కేల్.